హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు ఊటీలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాను. చాక్లెట్ ఫ్యాక్టరీలో రకరకాల చాక్లెట్స్ ఉంటాయి కదా. సో ఎలా మేక్ చేస్తారో ఆ రకరకాల చాక్లెట్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ వీడియోలో. మీరు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడైతే 10 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి. నేనైతే వెళ్ళి విజిట్ చేయడానికి ఒక 10 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నా. మరెందుకు ఆలస్యం, ఎంట్రీ గేట్లో నుంచి ఎంట్రీ అయిపోయాను. చూడండి, స్టార్టింగ్లోనే బీన్స్ని కలెక్ట్ చేస్తారు. ఇది గ్రైండ్ చేసే మెషిన్ అనుకుంటా. సో గ్రైండ్ చేయడానికి రెడీగా ఉంది. ఇక్కడ చూడండి, టీవీలో ఎలా గ్రైండ్ చేస్తారో, చాక్లెట్ సిరప్ని ఎలాగ తయారు చేస్తారో మొత్తం ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా. వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానివ్వండి, అక్కడ చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనమైతే గ్లాస్లో నుంచి చూడొచ్చు. ఇక్కడ చూడండి, రకరకాల చాక్లెట్స్ని షేప్లో చేసి ఇక్కడ పెట్టున్నారు. శాంపుల్గా మనకి చూపించడానికి అనుకుంటా. ఇక్కడ అందరూ విజిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చూడడానికి ఈ చాక్లెట్ షేప్స్ని ఇవి పెట్టారు ఇక్కడ. సో ఇది చూడండి, ఇవి బీన్స్ని ఎలా కలెక్ట్ చేస్తారో, ఆ బీన్స్ని ఎలా తీసుకెళ్ళి ఆరు బయట ఆరబోస్తారో, ఎండ లేకుండా ఆరబోసి వాటిని తీసుకెళ్ళి గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన మిశ్రమంతో ఎలా చాక్లెట్ చేస్తారో కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. చూడండి, ఇదైతే మిషను, చాక్లెట్స్ మేక్ చేసే మిషను. ఇప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాం కదా, మరి ఇక్కడ ఫేమస్ అయిన ఎంతో ఫేమస్ అయిన ఊటీకి టీ ఫ్యాక్టరీని చూసేద్దామా. మరెందుకు ఆలస్యం, పైకి వెళ్ళిపోయేసి ఒకసారి టీ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేసేద్దాం. సో నేనైతే పైకి వెళ్తున్నా. ఒక స్టెప్కి పైకి వెళ్ళాలంట. ఇక్కడైతే మ్యాప్ ఇచ్చాడు, రూట్ కూడా ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తుంది ఈ రూట్ మ్యాప్. చూడండి, యారో మార్కు చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ సేల్స్ కౌంటర్లు కూడా ఉన్నాయంట. చాక్లెట్ని సేల్ చేసేటివి, టీ ఆకుల్ని సేల్ చేసే, చాయపత్తి ఆకులు అన్నిటినీ సేల్ చేసే కౌంటర్లు కూడా ఉన్నాయంట. మనకు నచ్చితే కనుక మనం ఒకసారి టేస్ట్ చేసి కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే ఇచ్చారు. మరెందుకు ఆలస్యం, మెట్లు ఎక్కేసి ఎట్లా ఒకలాగా పైకి వెళ్ళిపోతే ఎంతో ఇష్టమైన ఈ టీ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేసేద్దామా. ఇక్కడ ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది చూడండి, టీ ఎంతో టీ ఫ్రీ అట. టేస్ట్ చేయాలంట. 6 వెరైటీస్ టీ ఉన్నాయంట. సో ఇక్కడైతే మనకు కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, ఆకు మొత్తంని ఎండబెట్టున్నారు బాగా. ఇదంతా బాగా ఆకుని కలెక్ట్ చేసుకొని ఆరబోసి ఎండబెడతారు. ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఎంతో స్వచ్ఛమైన ఆకుని ఎండబోసి ఆరబెట్టారనుకుంటా. మేబీ అవి గ్రైండ్ చేయడానికి అనుకుంటా. సో ఆకుని ఇక్కడ చూడండి, హిస్టరీ ఆఫ్ టీ అట. టీకి పెద్ద హిస్టరీయే ఉంది. మరి అందరికీ ఎంతో ఇష్టమైన టీకి కూడా హిస్టరీ ఉంది కదా. అవును, చాలా పెద్ద హిస్టరీనే ఉంది. చాలామంది ఇష్టపడే టీకి ఎంతో ఫేమస్ డిమాండ్ కూడా ఉంది. ఇక్కడ పైకి వచ్చేటప్పటికి స్టెప్స్ ఎక్కుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చాయ్ పత్తి ఎలాగా, అదే టీ ఆకు పౌడర్ ఎలాగ మిక్స్ అయ్యి వస్తుందో చూడండి. సౌండ్ కూడా వస్తుంది, జిజ్ అనుకుంటూ సౌండ్ వస్తుంది. ఇది కూడా మిక్సింగ్ చేస్తున్నారు, ఫ్లేవర్స్ని ఏమో యాడ్ చేస్తున్నారు. దూరం నుంచి కనిపిస్తలేదు. ఇక్కడైతే టీ పౌడర్ అయితే వస్తుంది. ఇది చూడండి, యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి టీ ఆకుని మిక్స్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఆకునైతే అతను కలెక్ట్ చేసుకుంటున్నాడు. బాగా గ్రైండ్ చేస్తుంది ఆకుని, పచ్చి ఆకునే గ్రైండ్ చేస్తుంది ఈ మిషన్ అయితే. ఒక్కొక్క పద్ధతి అనుకుంటా. ఇదేమో గ్రైండ్ చేస్తుంది, ఇక్కడ అతను కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ మీద వేసినప్పుడు ఆ స్టెప్లో అది సాఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆరబడుతుంది అనుకుంటా. ఈ పచ్చిగా ఉన్న టీ ఆకంతా ఆరబోసి బాగా వీటన్నిటిని మిక్స్ చేసి వాటిల్లో ఏ చెత్త చెదారాలు ఏమీ లేకుండా ఈ మిషన్ అన్నిటినీ కలెక్ట్ చేసి మొత్తం అంతటినీ ఈ మిషన్లోకి తీసుకొని వస్తుంది. ఈ మిషన్లో మొత్తం డ్రై అయిపోయి, మిక్స్ అయిపోయి, డ్రై అయిపోయి, గ్రైండ్ అయిపోయి మనకి టీ పౌడర్గా అయితే బయటకు వస్తుంది. చూడండి, అక్కడి నుంచి బ్రౌన్ కలర్లో ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. బ్రౌన్ కలర్లో పౌడర్ అయిపోయి వస్తుంది. ఈ పౌడర్కి మసాలాలు యాడ్ చేస్తారంట మళ్ళీ వీళ్ళు. అంటే గ్రీన్ టీ అలాగా మసాలా టీ అండ్ లెమన్ టీ అని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేస్తారంట. అదే చెప్తున్నాడు ఇందాక అతను. యాడ్ చేసినప్పుడు ఈ టీని మొత్తంని ప్యాక్ చేసి పంపిస్తారట. ఇక్కడ చూడండి, స్పెషల్గా ఈ మెషిన్ చూడండి, ఆకులు మొత్తాన్ని ఎండిపోయిన ఆకులు, డస్ట్గా ఉండే ఆకులు, బాలేని ఆకులు, వేస్ట్గా ఉండే ఆకులన్నిటినీ కిందకు పంపిస్తుంది. చిన్న చిన్నగా
ఇవాళ తెగిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటన్నిటిని వేస్టేజ్ ఆకుల్ని కూడా ఈ మెషిన్ చక్కగా ఏరి మొత్తం అంతటిని కింద పంపిస్తుంది. చూడండి, ఇదంతా వేస్టేజ్. ఎంత బాగుందో చూడండి, ఎంత క్వాలిటీ అయితే టీ రెడీ అవుతుందో. నాకైతే ఇది చూడడానికి చాలా బాగా నచ్చింది, అందుకే స్పెషల్గా వీడియో తీసుకున్నా. ఇక్కడి నుంచి అలా బయటకు వచ్చానండి. అంతే, ఇక్కడ మొత్తం ఊటీ అంతా ఫాగ్ కమ్మేసింది. ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా అయితే నాకు బాగా నచ్చేసింది. స్పెషల్గా ఈ వ్యూ చూస్తున్నప్పుడు ఊటీకి అనిపిస్తుందండి. ఆ నీలగిరి చెట్లు దూరంగా కనిపిస్తున్నాయి కదా, ఇవి చూడ్డానికి లాంగ్ వ్యూలో చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు అలా స్టెప్స్ మీద ఉన్నప్పుడు కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఊటీ అందం అంతా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో బయటకు వచ్చి చూసానా, ఇలా కనిపించింది ఫాగ్ అలా కమ్మేసుకుంటూ. ఒక్కొక్కసారి ఎండగా అనిపిస్తుందండి, ఒక్కొక్కసారి మొత్తం ఫాగ్ అంతా మంచు కప్పేసుకొని ఉంటుంది. అందులో చలి ప్రదేశం కదా, ఎప్పుడు కొంచెం ఫాగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఎంత బాగుంది చూడండి, లైన్స్ లైన్స్గా ఇల్లులు ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. నాకైతే భలే నచ్చేసింది ఈ వ్యూ పాయింట్. అందుకే స్పెషల్గా వీడియో తీసుకున్నా ఈ వ్యూ పాయింట్ని. మిస్ అవుతానేమో అని. ఇక్కడ చూడండి, మొత్తం ఫాగ్ ఎలా కమ్ముకుంటూ ఇక్కడికి వస్తూ ఉంది. స్లోగా వస్తుందండి, చాలా అంటే చాలా స్లోగా వస్తుంది. చూడ్డానికి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే, అందుకే వీడియో తీశాను. అక్కడి నుంచి ఇక్కడ చూడండి, వాళ్ళు మనకి మ్యాప్ ఇచ్చారనమాట. ఈ మ్యాప్లో వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టి ఎలా అయితే కోస్తారో, ఎలాగ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని వెయిట్ చేసి ఇన్ని కేజీలను వాళ్ళు కట్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు కూలీలు ఇస్తారంటండి. ఆ కట్ చేసిన ఈ చాయ్ మొత్తం ఈ ఆకుని తీసుకొని పోయి ఫ్యాక్టరీకి ఇస్తారు. బస్తాలు బస్తాలుగా పోయేసి ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు మొత్తం ఆరబోసి మంచి ఆకులు అన్నిటినీ కలిపి చూసి వాటిలో వేసి వాటిని ఎండబెడతారండి. ఎండబెట్టిన తర్వాత వాటిని కొంచెం కొంచెంగా మిశ్రమం చేస్తే ఆ పచ్చి మొత్తం పోయేసి ఆ తడి అంతా ఆరిపోయేసి ఎండిపోయి బ్రౌన్ కలర్లో వస్తే వాటిని మళ్ళీ ఎండబెట్టి పౌడర్ చేసి వాటిని మళ్ళీ జల్లించి ఆ జల్లించిన మిశ్రమాన్ని మళ్ళీ డ్రై చేస్తారట. డ్రై చేసి చూడండి, ఇక్కడ డ్రై చేస్తున్నారు. ఇలా మ్యాప్ అయితే ఇస్తున్నారు, 1 by 1 మ్యాప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రై అయిన తర్వాత గ్రైండ్కి వెళ్ళిపోతుంది. చాలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసి ఆ గ్రైండ్ అయిపోయిన మిశ్రమాన్ని బల్క్లుగా ప్యాకేజ్ చేస్తారు. అంటే బస్తాలు బస్తాలుగా ప్యాకేజ్ మొత్తం చేసేసి అక్కడి నుంచి నచ్చిన ఫ్లేవర్స్ని యాడ్ చేసి స్టోర్కి వస్తాయండి. అంటే మనం కొనుక్కోవడానికి రెడీ అయిపోయిందనమాట. ఇలా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, టీ టేస్ట్ చేయాలంట. అంటే ఇక్కడ ఒక 6 రకాల టీలు మనకి ఇస్తారు. మనకు నచ్చిన టీని ఎంచుకొని ఒకటి టేస్ట్ చేసి నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. సో నేనైతే నార్మల్ చాయ్ తీసుకున్నా, చాలా బాగా అనిపించింది, చాలా టేస్టీగా ఉంది. నాకు ఎంత నచ్చిందో చెప్పలేనండి, అంత బాగా నచ్చింది. టీ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ మనం అక్కడ చక్కగా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అని ట్రే కూడా పెట్టారు. తాగేసిన ట్రీని మొత్తం. మళ్ళీ ఇక్కడ మనకు ఒక టీవీ కనిపిస్తుంది. ఈ టీవీలో ఎలాగ మేక్ చేస్తారు, ఎంత క్వాలిటీ టీ అని అయితే వాళ్ళు తయారు చేస్తారో ఈ టీవీలో చక్కగా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నారు చూడండి. ఫ్యాక్టరీకి ఎలా వస్తుంది, ఎలా మేక్ చేస్తారో మొత్తం చక్కగా మంచి క్వాలిటీ ఉన్న టీని రెడీ చేస్తున్నారు వీళ్ళు. సో అందుకే వాళ్ళు వీడియో పెట్టి మనకు చూపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము ఇంత మంచి క్వాలిటీ టీని అయితే రెడీ చేస్తూ ఉంటాము అనేసి. నచ్చితే మనం పర్చేస్ చేసుకోవచ్చండి. మంచి మంచి ఫ్లేవర్స్ టీలు అయితే ఉన్నాయి. చూడండి, ఈ వీడియోలో మొత్తం కనిపిస్తుంది వాళ్ళు ఎలా చేశారు, ఎలా మేక్ చేశారు అని. ఇందాక మ్యాప్ రూపంలో ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా వీడియోలో ఇచ్చారు. చూడండి, డ్రై అయిన తర్వాత ఎలాగ వేడి అయిపోతుందో అక్కడి నుంచి ఎలా వెళ్ళిందో చూడండి. ఇట్లాగా మిశ్రమం మొత్తం కలిపి డ్రై అయిపోయి బాగా పౌడర్ అయిపోయి ఆ పౌడర్లోకి ఈ ఫ్లేవర్స్ని యాడ్ చేసి ఎంత కష్టం ఉందో చూసారా. ఎంత కార్మికులకి ఎంత కష్టమో టీ పౌడర్ని మేక్ చేయడానికి ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. మిషన్లో ఎంత పనితనం ఉందో చూడండి, ఎంత చక్కగా పౌడర్ అయితే రెడీ అయిపోతుందో. చూడడానికి చాలా బాగా అనిపిస్తుందండి. ఫైనల్గా బల్క్లో నుంచి ప్యాకింగ్కి వచ్చేసి మార్కెట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. క్లియర్గా చూపించారండి వీడియోలో మొత్తం. ఈ టీవీలో మనకి ఇట్లా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టీ కొనడానికి సేల్స్ కౌంటర్లు. కిందకి పోవాలంట,
ఇక్కడైతే ఫ్యాక్టరీ అయితే చూసాము, ఇంకా మనకంతా షాపింగే ఉంటుంది కాబట్టి అలా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుందాం. ఏమేమి ఉన్నాయో, ఏమేమి కొనుక్కోవాలో, ఏమేమి అసలు ఉన్నాయో ఒకసారి చూసేద్దామా? వెళ్దాం. నేనైతే కిందకి పోతున్నా, ఏం కనిపిస్తుందో ఏమో, మరి లోపలికి వెళ్తే కానీ అర్థం కాదు. ఇదిగోండి మనకు కనిపించింది ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఈ హాఫ్ కేజీ ప్యాకెట్లు, 1 కేజీ ప్యాకెట్లు ఫ్లేవర్గా ఉండే టీలను అయితే అమ్ముతున్నారు. నచ్చితే కొనుక్కోవచ్చు, ఏదైనా సరే 250 అంట. మొత్తం బల్కుల రూపంలో ఇట్లాగా 250. చిన్న ప్యాకెట్ ఏం లేవంట, హాఫ్ కేజీ 1 కేజీ అలా అమ్ముతున్నారు. 250, 500, 350 అలా ఫ్లేవర్ని బట్టి రేటు ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు పోయాను. ఇక్కడ కూడా డిస్ప్లేలో సేమ్ అదే టీవీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఎలా చేస్తారు, ఎలా మేకింగ్ చేస్తారని. ఇక్కడ వచ్చేసి ఈ పౌడర్ శాంపిల్ ప్యాకెట్స్ అండ్ ఇది ఓల్డ్ మిషన్ కదా, ఈ ఓల్డ్ మిషన్ కూడా మనకి డిస్ప్లేలో పెట్టి జనాలకి ఇలాగా వ్యూ చూపిస్తూ ఉంటారు. ఇవిగోండి శాంపిల్ ప్యాకెట్స్ ఇవన్నీ. ఈ శాంపిల్ ప్యాకెట్స్ అన్నిటిని రకరకాల టీలు, ఎన్ని రకాల టీలు ఉన్నాయో అన్ని రకాల టీలు అయితే ఇక్కడ అమ్మబడును. మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఇక్కడ డిస్ప్లేలో మొత్తం టీలే కనిపిస్తున్నాయి కదా. ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్ గేట్కి వెళ్తున్నాను చిన్నగా. ఇక్కడ చేత్తో చేసిన చాక్లెట్స్ అంట అవైలబుల్లో ఉన్నాయి. ఇవి ఓన్లీ హ్యాండ్ మేడ్ చేశారట, చేత్తో చేసినవి. సో ఇవి ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. కిందకి వెళ్ళేసి చూస్తున్నారు కదా అండి, ఇక్కడైతే స్టార్టింగ్లోనే చాలామంది చాలా రకాల చాక్లెట్స్ని కొనుక్కుంటా ఉన్నారు కదా. సో బిజీగా ఉన్నట్లుంది, మొత్తం లోపలంతా బిజీగా ఉంది. సో డిఫరెంట్ చాక్లెట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, అన్ని బాక్సుల్లో. కాస్ట్ కూడా బాగానే ఉందండో, ఏమైనా తక్కువే ఉండట్లేదు. ఒక్కొక్క బాక్స్ 250, 150 అలాగా. చిన్న బాక్స్ అయితే 250, పెద్ద బాక్స్ అయితే 500 కూడా ఉంది. అంత ఫేమస్గా ఉంది ఇక్కడ చాక్లెట్స్, ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా అందుకు. ఇవి ఎంతో ఫేమస్ అయిన వర్కీస్ అండి, కుకీస్ అంటారు. చాలా బాగుంటాయంట, ఊటీ ఫేమస్ అట. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఈ లోపల ఇక్కడ కాఫీ అవైలబుల్ అంట. ఒకసారి కాఫీ తాగేసి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళేసి ఆ మసాలాలు ఏదో కనిపిస్తూ ఉన్నాయి, ఏందబ్బా అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ లేడీస్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్, మసాలాలు అన్నీ లభిస్తున్నాయి. సో మనం నచ్చితే కొనుక్కోవచ్చు. చాలామంది మసాలాలని, ఫ్లేవర్స్ని ఇష్టపడుతూ ఉంటారు. బ్యూటీకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ మసాలాలు, ఆయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. పౌడర్లు, సున్నిబిండ్లు అన్నీ అనమాట, అవేనమాట. నచ్చితే కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి కుకీస్కి వస్తే ఈ కుకీస్ చాలా బాగుంటాయి, ఊటీస్కి ఫేమస్. ఇది వచ్చేసి ఒక బాక్స్ 150 రూపీస్ అట. ట్రై చేద్దామని ఒక బాక్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల ఆవిడ నాకు ఒక చిన్న శాంపుల్ పీస్ ఇచ్చింది. అది తిన్నాక ఎవరైనా కొంటారండి, నేనే కాదు, అంత టేస్టీగా ఉంది. సో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. తింటే అసలు అద్భుతం అని చెప్పాలి. ఇంకెందుకని ఆలస్యం ఒకటి కొనేసాను. ఇంకా అక్కడి నుంచి పైకి వస్తే షాపింగ్ అనిపించిందండో, చిన్నగా మెట్లెక్కి వచ్చా. ఇంకా అయిపోయిందేమో అనుకున్న సమయానికి ఇక్కడ షాపింగ్ అనిపించింది. పిల్లలకైతే చిన్నగా లేవండి ఐటమ్స్, అన్నిగానో ఉన్నాయి. మొత్తం ఈ షాపింగ్ అంతా పిల్లలకి, పెద్దలకి ఎవరైనా సరే చేయొచ్చు. కానీ చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా చీప్ కాస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఐటెం ఉంది. మొత్తం సూపర్ బజార్ అనే అనుకోవాలి. చిన్న ఐటమ్స్ కాడి నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ ఉన్నాయి. అమ్మాయిలకైతే ఇయర్ రింగ్స్, లిప్స్టిక్స్లు, హ్యాండ్ బ్యాగులు, అన్ని చెప్పులు కూడా ఉన్నాయండి. ఇవైతే మేకప్ ప్రొడక్ట్స్ అయితే మామూలుగా లేవు. మొత్తం ఇది పక్కంతా మేకప్లు, ఫౌండేషన్లు, ఐలైనర్లు, లిప్స్టిక్లు, గ్లాస్, ఇవన్నీ బ్రష్లు, ఎవ్రీథింగ్, ఫౌండేషన్లు, మొత్తం ఇవన్నీ బ్రష్లు చూడండి, ఇవన్నీ అవే అనమాట, మొత్తం అవే. పిల్లలకైతే ఇవి చూడండి 150 రూపీస్ అనట క్యాప్. సో కొంచెం తక్కువనే అని చెప్పాలి. ఇక్కడ కంపారిజన్ టు బయట పోల్చుకుంటే చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ. సో అంత బాగున్నాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ, చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంది. సో నాకైతే ఈ బజార్ బాగా నచ్చేసింది. అక్కడి నుంచి వస్తే ఇయర్ రింగ్స్ అయితే పచ్చగా ఉన్నాయండి. ఈ ఇయర్ రింగ్స్ పెద్ద కాస్ట్ లేవు, జస్ట్ ఓన్లీ 49 రూపీస్కే. మొత్తం ఇయర్ రింగ్స్లో ఏదైనా ఎత్తుకోండి 49 రూపీస్ అనట. ఇంకో అక్కడి నుంచి పక్కన చూసానా, ఇంకా లిప్స్టిక్లు చూడండి 100 రూపీసే అట. ఎనీ లిప్స్టిక్, ఇవన్నీ లిప్స్టిక్లే. మన లిప్ గ్లాస్ లిప్స్టిక్లా 100 రూపాయలు అట. ఇవైతే 49 రూపీస్ అంట, 50 రూపీస్ చెప్తున్నారు. ఏదైనా ఎత్తుకోండి, సిల్వర్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, మొత్తం అన్ని రకాల జ్యువెలరీలు, ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. ఏది తీసుకున్నా సరే 50 రూపీసే. చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో, ఎంత చీప్గా అండ్ బెస్ట్లో ఉన్నాయో. ప్రతిదీ బొట్టలు కానివ్వండి, సిల్వర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి పిల్లకాయల దగ్గరికి వచ్చామండి.
ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఇంట్లో యూస్ చేసుకునే మనం మామూలుగా ఐటమ్స్, షోకేజ్ ఐటమ్స్, ఈ క్యాండిల్స్ అని డిఫరెంట్ క్యాండిల్ లైట్స్ అని చిన్నపిల్లలకి వస్తువులని అన్నిటినీ కలిపేసి మొత్తం మిక్స్ చేశారు. ఇవేం పెద్ద కాస్ట్ ఏం లేదు, 50 రూపాయలు 60 రూపాయలు అంత తక్కువలో ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే పిల్లకాయలకు సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ నాకు భలే నచ్చాయండి, అందుకే తీసుకుంటున్నాను. జస్ట్ ఓన్లీ 200 రూపీస్ అంట, 3 పెయిర్స్ ఇస్తున్నాడు. సో బాగా నచ్చాయి నాకు, ఎందుకో కానీ మనసు బాగా లాగేసి ఎట్టైనా సరే కొనాలి అని చెప్పేసి 200 పెట్టి ఏది కొనాలని ఫిక్స్ అయిపోయి కొనుక్కున్నానండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా కనిపించాయి. ఇక్కడ చూడండి రింగ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ రింగ్స్. అవన్నీ నాకు వీటికంటే కూడా నా దగ్గర ఇవి లేవని ఇవి తీసుకున్నా, చాలా బాగా అనిపించాయి. క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి అంత బాగుంది. 200 రూపీస్కి 3 పెయిర్లు ఇచ్చారు. ఇక్కడేమో 50 రూపీస్కే ఇవైతే 50 రూపీస్కే. చూడండి పైన చూస్తే బోర్డు కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పేది అబద్ధం ఏమీ కాదండి, నేను చాలా చెప్తున్నా. ఇక్కడ 49 రూపీస్కి అన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళే బోర్డు వేసినారు. సో అందుకే చెప్తున్నా. ఇక్కడ వాచ్లు అయితే 150 రూపాయలేనంట. ఏ వాచ్ అయినా ఎత్తుకోండి 150 రూపాయలే. రకరకాల వాచ్లు, కలర్ వాచ్లు, మామూలుగా బ్లాక్ వాచ్లు, అన్ని రకాల వాచ్లు ఉన్నాయి. బాయ్స్కి కానివ్వండి, లేడీస్కి కానివ్వండి, అందరికీ ఉన్నాయి. సపరేట్గా ఈ పెయిర్ చూస్తే చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఆ అమ్మాయికి అబ్బాయికి పెయిర్ వాచ్లాగా ఎంత బాగున్నాయో చూడండి. ఏదైనా సరే 150 రూపీస్ అట. అక్కడైతే స్కై బ్లూ కలర్ది, బ్లాక్ కలర్ అయితే నాకు పచ్చగా నచ్చింది. ఇక్కడ నుంచి హ్యాండ్ బ్యాగ్స్కి వస్తే ఎనీ హ్యాండ్ బ్యాగ్ 150 రూపీస్ టు 300 రూపీస్ అనమాట. 150 నుంచి 300 లోపల ఉన్నాయి. ఏదన్నా ఎత్తుకోండి, వాటి తగ్గ రేట్లు, క్వాలిటీ మెయింటైన్ చేసి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇది చూడండి 9 రూపాయలంట. ఏం వస్తుందో 9 రూపాయలకి. ఇయర్ బడ్స్ చూసా, ఇవన్నీ ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ 10 రూపాయలంట. చిన్న రబ్బర్లు అన్నీ ఏ ఎత్తుకున్నా సరే 10 రూపాయలే అని చెప్పి ఉన్నాయి. అక్కడి నుంచి చిన్నగా పైకి వెళ్తే డ్రీమ్ క్యాచర్స్, ఇవైతే కార్లు తగిలించుకొని చాలా బాగుంటాయి. ఎంత 49 రూపాయలండి దీని కాస్ట్. అసలు నేను పిచ్చెక్కిపోయా అసలు ఈ రేటు చూసి. ఏంద్రా బాబు ఇంత తక్కువగా ఉన్నాయి. అసలు నాకైతే పిచ్చిలేసింది. 30 రూపాయలు అంటండి అది. 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు అట్లా ఉన్నాయి. 30 రూపాయలు, 25 రూపాయలు. ఇవన్నీ పెద్ద కాస్ట్లు ఇవ్వండి. 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు లోపే ఇవన్నీ. ఏ ఐటెం ఎత్తుకున్నా 100, 150, 250. చిన్నవి అయితే 20 రూపాయలు, 10 రూపాయలు అట్లా ఉన్నాయి. ఈ బెల్ట్లు అయితే చెప్పలేము, 50 రూపాయలండి ఈ బెల్ట్. ఎక్కడ వస్తుందండి అసలు అంత తక్కువగా. ఇవి చెప్పాను కదండి నాకు ఎంతో ముద్దుగా బలి నచ్చాయని. మరీ 30 రూపాయలు, 20 రూపాయలు అంటే ఏమొస్తుంది. అందుకే నాకు పిచ్చెక్కిపోయి అసలు నేను 2-3 తీసేసుకున్నా. కార్లో తగిలించుకొని చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి స్పెషల్గా ఇదైతే తీసుకున్నా. నాకైతే పిచ్చ నచ్చేసింది. సో ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇంకొంచెం పెద్దగా వెళ్ళాం అనుకోండి డ్రీమ్ క్యాచర్వి, అదెంత 50 రూపీస్ అంత అండి, చాలా తక్కువ. 70 రూపీస్, 50 రూపీస్ అంత తక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. నాకు డ్రీమ్ క్యాచెస్ అంటే ఇష్టం అండి. అందుకే చూడండి కనిపిస్తుంది కదా మీకు 50 రూపాయలు ఇష్టం. అందుకే మీకు చూపిస్తా ఉన్నాను అనమాట. ఎందుకు ఇవి ఇష్టం అంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఇవి ఇంట్లో ఉంటే. అందుకని నమ్ముతాను నేను. అందుకే కొనడానికి చాలా ఇష్టం. మొత్తం షాపింగ్ అంతా ఇదే అండి, షాప్ అంతా ఇదంతా. ఇంకొంచెం ముందుకు పోతే స్వెటర్లు లభిస్తున్నాయి. ఇవైతే షోకేజ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 150 రూపాయలు అవే. ఇవన్నీ బ్యాగులు, మామూలు తగిలించుకునే బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, మామూలుగా 2 సైడ్ బ్యాగులు అన్నీ ఉన్నాయి. మొత్తం ఎవ్రీథింగ్. ఈ షాప్ అయితే చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ. ఇవి చూసారా షోకేజ్వి, ఇవైతే చాలా అంటే చాలా తక్కువగా అనిపిస్తూ ఉన్నాయి రేట్లు. ఇక అక్కడి నుంచి ముందుకు పోతే ఇవి చూడండి మొత్తం షార్ట్లు, బాయ్స్కి కావాల్సిన షార్ట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి బ్రష్లు ఉన్నాయి కదా, మేకప్ బ్రష్లు, అద్దాలు, పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ముందుకు పోతే షాల్వాలు, స్వెటర్లు అవన్నీ ఉన్నాయి. క్వాలిటీ అండి మంచి తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. 250 రూపీస్ అంట. ఈ స్వెటర్ అయితే 250 రూపీస్ ఉంటాయి. చిన్నపిల్లకాయలు అయితే చాలా బాగుంటాయి. నాకైతే చిన్నపిల్లకాయలు అయితే చాలా బాగా నచ్చేస్తున్నాయి. స్పెషల్గా ఈ చిన్నపిల్లల డ్రెస్సులు, స్వెటర్లు అయితే సూపర్ ఉన్నాయి. మొత్తం ఫినిష్ చేసుకుని షాపింగ్కి బయటకు వస్తే చీకటి అయిపోయిందండి. ఎంతసేపు ఉన్నా నాకే తెలియదు. ఎంతసేపు వీడియో అయితే తక్కువ తీసాను కానీ చాలాసేపు అయితే ఉన్నా. సో మొత్తానికి మన ఫ్యాక్టరీ అయితే చూపించేశాను. మీకు నచ్చుంటే ఈ వీడియో కనుక ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ అండి, ప్లీజ్.